చంద్రబాబు గారు తను గెలవాలి, జగన్ ఓడాలి అని కోరుకుంటారు. పవన్ కళ్యాణ్ జగన్ ఓడితే చాలని కోరుకుంటారు. రామోజీరావు జగన్ ఓడితే చాలని కోరుకుంటారు. రాధాకృష్ణ జగన్ ఓడితే చాలని కోరుకుంటారు. నాయుడు గారు జగన్ ఓడితే చాలని కోరుకుంటారు. అట్లాగే వంశీ గారు జగన్ ఓడితే చాలని కోరుకుంటారు. ఇది ఆ సెక్షన్. ఇకపోతే ఇంకెవరు కోరుకుంటారు జగన్ ఓటమిని? ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీ అభిమానులే కాదు, ఈ కోరుకునేటువంటి వాళ్ళల్లో పారిశ్రామిక వ్యాపార వర్గాలలో తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్గా దశాబ్దాల తరబడి ఉంటూ ఎవరు అధికారంలో ఉన్నా సర్దుకుంటూ పోతున్నటువంటి వాళ్ళు. అంటే వేరే వాళ్ళు వచ్చినా పెద్ద ప్రాబ్లం ఉండేది కాదు. కాంగ్రెస్ టైంలో వేరే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా సరే వీళ్ళ జోలికి వెళ్ళేది కాదు, సెటరైట్ చేసేసి వీళ్ళని పట్టించుకునేది కాదు. అదే జగన్ వచ్చాక వీళ్ళ పంతం నెగ్గట్ల, వీళ్ళ హవా నెగ్గట్లేదు. అంటే ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చేసేమంటే ఇచ్చేయడము, లేకపోతే కనుక దీనికి డబ్బులు ఇవ్వండి అంటే ఇవ్వటము, అట్లాంటివి జరగట్ల. ఆయా వర్గాల అసంతృప్తితో ఉన్నాయి. అట్లాగే హాస్పిటళ్ళ యాజమాన్యాలు ఎక్కువ మంది తెలుగుదేశం సింపథైజర్స్ ఉన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల వాళ్ళు కసిగా ఉన్నారు, ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకయ్యా అంటే ఆరోగ్యశ్రీ డబ్బులు ఎప్పటికప్పుడు రావట్లేదు. దాంతోపాటు ఆయుష్మాన్ భారత్ పేరుతో డబ్బులు తగ్గించేస్తున్నారు. దానికి తోడు చంద్రబాబు వస్తే ఒకవేళ రేట్లు పెంచుకుని ఉన్నా సరే వాళ్ళు పని జరిగి పెడుతుంది. అదే జగన్ దగ్గర అది వర్కౌట్ కావట్లేదు. కాబట్టి వాళ్ళు కసితో ఉన్నారు. ఓవరాల్గా జగన్ని ఓడించేందుకు ఉన్నటువంటి శక్తులు అన్నీ కలుస్తాయా ఏంటనేది చూడాలి ఇప్పుడు.